రేపే శని త్రయోదశి చాలా శక్తివంతమైనటువంటి రోజు. రేపు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని, జన్మల శని అన్నీ కూడా తొలగిపోయి మీకు కూడా అందరికిలాగా బాగా కలిసి రావటానికి, పట్టిందల్లా బంగారంగా మారటానికి, తిరుగులేని రాజయోగం పట్టటానికి ఇట్లా చేయటం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే శనిదేవుడిని అందరూ కూడా కోపగించుకుంటారు, కానీ శనిదేవుడు చాలా సున్నితమైనటువంటి మనసు కలవాడండి. ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్లకు మాత్రమే శనిదేవుడు శిక్షణ విధిస్తూ ఉంటాడు. ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే నీతి నిజాయితీలుగా ఉంటారో, ఎవరైతే అబద్ధం ఆడకుండా ఉంటారో, ఎవరైతే ఎప్పుడూ కూడా సత్యమైన మార్గంలోనే కష్టాలు పడ్డా సరే సత్యాన్ని నిజాయితీని విడిచిపెట్టకుండా ఉంటారో అలాంటి వారికి ఎప్పుడు కూడా శనిదేవుడి యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదం కోసం, అనుగ్రహం కోసము, తెలిసి తెలియక చేసినటువంటి ఏదన్నా దోషాలు ఉన్నా కడిగేసుకోవటం కోసము చక్కగా ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేయటం వలన మీకు అన్ని రకాలుగా కూడా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ యొక్క శనిదేవుని యొక్క ఆశీర్వాదంతోటి. శనిదేవుణ్ణి సూర్యపుత్రుడుగా పిలుస్తూ ఉంటారు. మనకు ఉన్నటువంటి అన్ని గ్రహాల్లో కల్లా ఈ శని గ్రహం చాలా శక్తివంతమైనది. సూర్య భగవానునికి సతీ ఛాయాదేవికి కలిగినటువంటి సంతానమే మనకు శని భగవానుడు అనమాట. అంటే సూర్యపుత్రుడుగా కొలుస్తూ ఉంటారు. శనిదేవుడు పుట్టినటువంటి రోజును శని త్రయోదశిగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే మనకు శనివారంతో కూడా కలిసి రావటం ఈ త్రయోదశి అనేది చాలా చాలా ప్రత్యేకమైనది అనమాట. కాబట్టి మీరు ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే తప్పకుండా మీ జాతక పరంగా ఉన్నటువంటి అన్ని దోషాలను, అన్ని రకాల శని ప్రభావాలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే నువ్వుల నూనెతో చక్కగా అభిషేకం చేస్తారో ఆ శనిదేవుని యొక్క నిండు ఆశీర్వచనాలు మీకు చెందుతాయన్నమాట. ఈ రోజున ఉదయాన్నే లేచి, అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీరు శనీశ్వరుడి దేవాలయం ఉంటే వెళ్ళండి, లేదా గుడిలో నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడైనా సరే మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ వెలిగేటటువంటి దీపంలో నల్లటి నువ్వులను వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు చేయగలిగితే నల్లటి వస్త్రం ఒకటి ఉంటుంది కదా, అది తీసుకొని ఆ నల్లటి వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా 9 ముక్కలుగా కత్తిరించి ఆ నల్లని వస్త్రంలో ఒక్కొక్క ముక్కలో కొంచెం చిటికెడు నల్ల నువ్వులను వేసేసి 9 నల్లని మూటలుగా కట్టేసేసి మీరు శనిదేవుని యొక్క, అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాల దగ్గర ఆ యొక్క మూటల్ని మీరు ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ మూటలన్నీ కూడా అందులో వేసేసి కొంచెం నువ్వుల నూనె పోసేసి మీరు వెలిగించినట్లయితే మీ పరంగా ఉన్నటువంటి జన్మల శని అనేది కూడా పారిపోతుంది. ఈ పరిహారం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే వెలిగేటటువంటి దీపంలోనైనా సరే తప్పకుండా నల్ల నువ్వులు వేయండి. అలా వేయటం వలన మీకు చాలా వరకు కూడా పుణ్య ఫలితం అనేది దక్కి దోషాలు పోయే అవకాశం అనేది ఉంటుంది. కుదిరితే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజున మూగజీవుల్ని హింసించకూడదు. మన ఇంటికి కాకులు వచ్చినా, కుక్కలు వచ్చినా మనం తినేటటువంటి ఆహారాన్ని పెట్టడం వలన ఆ శనిదేవుని యొక్క ఆశీర్వచనాలు మనకు దక్కుతాయి. ఎందుకంటే శనీశ్వరుడు మూగజీవులను ఎంతగానో ప్రేమిస్తాడు. కాబట్టి ఈ రోజున ఇంట్లో పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. అలా కాదని తింటే మాత్రం జన్మల పాపాలు వెంటాడి ఎన్ని పూజలు చేసినా కూడా ఎటువంటి ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు చేతనైతే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడము, కుక్కకు పెట్టడము, అవి కనిపించినప్పుడు కూడా ఓం శనీశ్వరాయ నమః అనేటటువంటి మాటను ఒక 11 సార్లు చెప్పుకోవటం వలన మీకు ఆ శనీశ్వరుడి యొక్క నిండు ఆశీస్సులు అనేవి దక్కుతాయి. ఇంకా మీకు అవకాశం కుదిరితే, ఇంకా మీకు ఆ దోషాలన్నీ కూడా త్వరగా పోవాలి అంటే పేదలకు నలుపు రంగులో ఉన్నటువంటి ఏదన్నా బట్టలు కానివ్వండి, లేదా నల్ల మినుములు, నల్ల మిరియాలు ఉంటాయి, ఆవాలు కానివ్వండి, లేదా వంట నూనె కానివ్వండి, లేదా చెప్పులు కానివ్వండి, ఇలాంటివి మీరు గొడుగులు, నల్ల రంగులో ఉండే గొడుగులు కానివ్వండి, ఇలాంటివి ఏదన్నా దానంగా ఇవ్వటం వలన మీకున్నటువంటి జన్మల శని మొత్తం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి
జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషాలనేవి ఉంటే ఆ జీవితంలో ఎటువంటి అంటే సంతోషాలు ఎక్కువైనా కూడా అది నిరాశగానే మిగులుతుంది. కాబట్టి జీవితం అన్న తర్వాత అన్ని రకాలు కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీరు అన్నీ రుచి చూస్తేనే జీవితం యొక్క విలువ, మనుషుల యొక్క విలువ, దేవుడి యొక్క విలువేంటనేది మనకు పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి శనీశ్వరుడు అప్పుడప్పుడు మనకు ముట్టికాయలు వేస్తూ ఉంటాడనమాట. ఏదన్నా అంటే తప్పు చేసినా, అబద్ధాలాడినా అలాంటి వాటికి శిక్షలు చూపించి ఇలా చేయటం వల్లనే మాకిలా జరిగింది, రెండోసారి మేము ఇలా చేయకూడదు అని జాగ్రత్త పడేటట్లుగా చేస్తూ ఉంటాడు. మనిషి విలువ, జంతువుల విలువ, అన్నిటి విలువ, అలాగే దైవం విలువ మనకు తెలిసేలా చేస్తాడనమాట. ఎందుకంటే ఏవి అర్థం కాకపోతే ఎప్పటికప్పుడు అంటే చేసిన తప్పుకు గనక శిక్ష పడకపోతే మనిషికి వారు చేసేది తప్పని తెలియదనమాట. మనకు వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే మన పెద్దల కాలంలో మనం చేసిన తప్పుకి తర్వాత ఎప్పుడో శిక్షలు పడేవి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఇప్పుడు చేసిన తప్పుకి ఇప్పటికిప్పుడే శిక్ష వేసేస్తున్నాడు దేవుడు. అంటే అంత ఫాస్ట్‌గా శిక్షలు అనుభవించే సమయం అనేది వచ్చిందనమాట. కాబట్టి మాట రూపంలో కానీ, చేత రూపంలో కానీ ఏది ఏమైనా సరే మీరు ఎక్కడా కూడా ఎవ్వరిని బాధ పెట్టొద్దు. పెద్దల్ని గౌరవించటం, గురువుల్ని ప్రేమించటము, అలాగే దైవాన్ని రోజు అంటే నిత్యం దీపారాధన చేసుకోవటము, ఎటువంటి నీతి నిజాయితీలు వదిలిపెట్టకుండా ఉండటం, అబద్ధం ఆడకుండా ఉండటం, పిల్లలను సక్రమమైనటువంటి మార్గంలో ఇబ్బంది అయినా సరే మంచి మార్గంలో నడిపేలా అన్ని అలవాట్లు నేర్పించటం, తల్లిదండ్రులను గౌరవించటం ఇలాంటివన్నీ కూడా చేయాలి. ఇక స్నానం అనేది ఒక శరీర శుద్ధినే కాదండి, మన జాతకాన్ని శుద్ధి చేయటానికి కూడా స్నానం బాగా ఉపయోగపడుతుంది. స్నానము శరీరం మీద ఉన్నటువంటి క్రిమి కీటకాలను, మురికిని అంటే దుమ్మును ధూళిని శుభ్రం చేయటంతో పాటుగా మన జాతకంలో ఉన్నటువంటి జన్మజన్మల దరిద్రాలను, దోషాలను, శనిని అన్నింటినీ కూడా కడిగి వేస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఈ తిథి రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో మనకి శంకు పుష్పాలు ఉంటాయి కదా, నీలి రంగులో ఉండే శంకు పుష్పాలు ఉంటాయి, తెలుపు రంగులో ఉండే శంకు పుష్పాలు ఉంటాయి. అలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది 2 శంకు పుష్పాలను వేసుకోండి. దానితో పాటుగా నల్ల నువ్వులు, ఒకవేళ అవి లేకపోతే నల్ల నువ్వులు, ఒక చిటికెడు నల్ల నువ్వులను ఆ స్నానం చేసే నీటిలో వేసుకోండి. ఇక్కడ మనకు వీడియోలో కూడా చూపిస్తామండి, అలా చేయండి. ఒకవేళ ఇవి 2 మీకు దొరకలేదు అని అనుకుంటే మాత్రం కొంచెం 4-5 వేపాకులైనా సరే, వేప చెట్లు అందుబాటులో ఉంటే మీరు వేపాకులైనా సరే తీసుకొని వేసుకోవచ్చు. అది కూడా అందుబాటులో లేదనుకుంటే రాళ్ల ఉప్పునైనా సరే తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో వేసుకోవటం వలన మీకున్నటువంటి ఏలినాటి శని అన్ని రకాల దోషాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. స్నానము శరీర శుద్ధినే కాకుండా జాతకాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ రోజున తప్పకుండా 2 పూట్ల స్నానం చెయ్యాలి. అలాగే మీ శరీరానికి, అలాగే మీ యొక్క తలకు కూడా నువ్వుల నూనెను పట్టించి మర్దనా చేసుకొని కుంకుడికాయలతో కానీ, షాంపులతో కానీ చక్కగా రుద్ది స్నానం చేసినట్లయితే మీకు అంతా కూడా ఆ శని అంతా కూడా ఆ మురికి రూపంలో పారిపోతుందన్నమాట. కాబట్టి తప్పకుండా 2 పూట్ల కూడా ఇలా స్నానం అనేది పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆచరించండి. ఇక స్నానం చేసిన తర్వాత ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. మనకి ఈరోజు వెంకటేశ్వర స్వామికి అవ్వచ్చు, లేదా మీరు గుడి దగ్గరకు వెళ్ళి శనిగ్రహాలు అంటే నవగ్రహాల దగ్గర పూజ చేసుకోవటం కానివ్వండి, ఇలా చెప్పినట్లుగా దీపంలో నువ్వులు వేసుకోవటము. ఒకవేళ మీకు కుదరలేదనుకోండి, ఇంట్లోనైనా సరే నువ్వులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. అలా చేసినా కూడా మీకు దోషం అనేది పోతుందన్నమాట. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి, కుక్కలకు ఆహారంగా భోజనం పెట్టండి. ఇట్లా మీకు అంటే అవి కనిపించినప్పుడు వాటికి నమస్కారం చేసుకోండి. ఆవులు కనిపించినాయి అనుకోండి, ఆవుకి ఏదన్నా ఆహారం రూపంలో క్యారెట్ కానీ, బెల్లం కానీ, బియ్యం కానీ ఇలాంటివి తినిపించండి. ఇలాంటివి చేయటం వలన కూడా మీకు ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది దొరుకుతుంది. మనకేంటంటే కొంతమంది తరచుగా ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అస్సలు ప్రేమాభిమానాలు అనేవి ఉండక మనశ్శాంతి అనేది కరువైపోతుంది. అలాగే పిల్లలు చెప్పిన మాట వినరు, డబ్బు అనేది సంపాదన సరిపోదు, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవటము, వివాహమైన వాళ్ళకి సంతానం లేకపోవటము, అనారోగ్య సమస్యలు, ఇట్లా ఉద్యోగం లేకపోవటం, ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఈ రోజున మీరు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది. నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ఈరోజు ధరించకూడదు. మాంసాహారం అనేది పొరపాటును కూడా తినకూడదు. మోగజీవులను హింసించకూడదు. అలాగే ఇంకా మీకు అవకాశం కుదిరితే అనాథ పిల్లలకి లేదా వృద్ధాశ్రమాలకి ఇట్లా పేదలకి ఎవరికన్నా దానాలు ధర్మాలు చేయండి. మీకు శక్తికి తగినట్లుగానే చేయండి. అలా చేయటం వలన మీకు ఆ శనీశ్వరుడి యొక్క నిండు ఆశీర్వాదాలు దక్కుతాయి.
మనకి త్రిమూర్తులే ఈ శని త్రయోదశిని ఎంతగానో పడతారు. అంటే సాక్షాత్తు అంటే ముక్కోటి దేవతలనే ఇబ్బంది పెట్టగల శక్తి శనేశ్వరుడికి ఉంది. కాబట్టి తప్పు చేస్తే దైవాన్ని కూడా క్షమించడనమాట శనీశ్వరుడు. అంత నిజాయితీగా ఉంటాడు. కానీ కరెక్ట్గా ఉంటే మాత్రం వారికి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా శనీశ్వరుడిని తిట్టుకోవద్దు. అంటే అనుకుంటూ ఉంటారు కదా, మాకేదో నెత్తిన శని కూర్చుంది, మేము ఎలా అనుభవిస్తున్నామని. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దండి. శనీశ్వరుడు చాలా సున్నితమైనటువంటి మనసు కలవాడు. మీరు ఎంత ఆయన్ని పూజిస్తే మీ సమస్యలు అన్నీ తీసేస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆచరిస్తూ మీరు ఈ రోజున స్వామివారికి అంటే మీరు ఉదయాన్నే లేచి చక్కగా గుడికి వెళ్ళి తైలాభిషేకం కూడా చేయించుకుంటే మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి పాటించండి. అర్థమైంది కదండి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శనీశ్వరాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ శనీశ్వరుడి యొక్క ఆశీస్సులు, ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా దక్కుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.